కాంగ్రెస్ లోను కూడా ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాల వల్ల కాంగ్రెస్ పార్టీ మునిగే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ నాయకుల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్ల మేము ఎందుకు తమ భవిష్యత్తుని పణంగా పెట్టాలని ఒక చర్చ మొదలైంది అనే వార్తలను మనం చూస్తున్నాం. ఈ రోజు కాంగ్రెస్ లో ఒక రకమైన అసమ్మతి, అసంతృప్తి రోజు రోజుకు పెరుగుతుంది. మనం నిన్న రాజగోపాల్ రెడ్డి యొక్క వర్షన్ చూసాము. నిన్న తాజాగా ఫిరోజ్ ఖాన్ కూడా మాట్లాడడం జరిగింది. అసలు పొన్నం ప్రభాకర్ ఎవరు డిసైడ్ చేయడానికి, స్థానికులకు టికెట్లు ఇవ్వాలన్నా స్థానికేతరులకు టికెట్లు ఇవ్వడానికి పొన్నం ప్రభాకర్ ఎవరు చెప్పడానికి, కాంగ్రెస్ లో ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి పదవి ఇవ్వాలి, ఎవడు నేత కావాలని డిసైడ్ చేసేది అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం, ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. సో ఇక్కడ పొన్నం ప్రభాకర్ కూర్చొని చేస్తే ఒప్పుకునేది లేదు. నిజంగానే స్థానికులకే టికెట్లు అనుకుంటే వయనాడులో కేరళలో ఈ రోజు రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. మరి వాళ్ళు అక్కడ స్థానికులే పోటీ చేయాలనుకుంటే అధిష్టానమే ఈ స్థానిక నిబంధనను కాదని పనిచేస్తుంది. మరి వాళ్లకు వర్తించని రూల్స్ మాకు చేయడానికి పొన్నం ప్రభాకర్ ఎవరు? మనం ఆల్రెడీ నిన్న మాట్లాడుకోవడం జరిగింది. పొన్నం ప్రభాకర్ మీద ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఈ నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ మీద వస్తున్న నేపథ్యంలో కొత్త నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అది ఏంది అంటే ఉప ఎన్నికల్లో ముగ్గురితోటి ఒక కమిటీ వేయడం జరిగింది. ముగ్గురు మంత్రులతోటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఎందుకు? ఈ కారణం ఏంటంటే పొన్నం ప్రభాకర్ ఒక నిర్ణయము పార్టీని సంప్రదించకుండానే, పార్టీతో సంప్రదింపులు జరగకుండానే ఈరోజు పార్టీలో ఒక పిసిసి అధ్యక్షుడు ఉంటారు. ఆ పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ ఉన్నారు. దీనికి ఒక జాతీయ పార్టీలో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అనేక తతంగం ఉంటుంది. సో ఈ తతంగాన్ని ఏంది కూడా చేయకుండానే పొన్నం ప్రభాకర్ నేను పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి, అదే విధంగా హైదరాబాదు జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిని అని అక్కడ ఒక ఇద్దరు వ్యక్తుల్ని, ఒక పక్కన అజారుద్దీన్ని, మరొక పక్కన నవీన్ యాదవ్ని పెట్టుకొని ఇంకా స్థానికులే నేను సీట్లు ఇస్తానని ఆయన ప్రకటించడాన్ని ఈరోజు కాంగ్రెస్ లోనే అనేక మంది తప్పుపడుతున్నారు. ఈ తప్పుపడుతున్న నేపథ్యంలో ఈ తప్పుని కనీసం కొంత సరిదిద్దుకునే విధంగా, ఆ అసమ్మతి నేతలకు కొంత ఉపశమనం కలిగించే విధంగా కాంగ్రెస్ ఒక అడుగు ముందటికేసింది. ఆ అడుగు ఏంటంటే ఇక పొన్నం ప్రభాకర్ ఒక్కడే కాదు ఈ ఉప ఎన్నికల ఈ నియోజకవర్గ బాధ్యతలను తీసుకునేది. ఆయన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే, ఏకపక్షంగా వ్యవహరిస్తే కుదరదు అని ముగ్గురిని వేశారు. ఆ ముగ్గురు ఎవరు? పొన్నము, తుమ్మల, వివేకు. ఈరోజు ఈ తుమ్మల నిన్న నివాసంలోనే ఇదంతా జరగడం జరిగింది. అక్కడ నాయకులందరూ వెళ్ళి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన చర్చించడం జరిగింది. ఉప ఎన్నిక పైన కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ఉన్నది. వీరికి తోడుగా 19 మంది కార్పొరేషన్ చైర్మన్లను కూడా వేశారు. సో ఇప్పుడు ఇంకా ఇది ఎవరు ఏకపక్షం కాదు, ఇది ఒక కమిటీగా తయారు చేయడం జరిగింది. త్వరలోనే వరుస కార్యక్రమాలు. సో ఉప ఎన్నిక వేడి అనేది చాలా తీవ్రంగా ఉన్నది. ముఖ్యంగా ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక సవాల్గా మారింది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు నగరంలో ఒక్క సీటు కూడా రాలేదు, కనీసం వాళ్ళ ఖాతా ఓపెన్ కాలేదు. ఈ నగర ప్రజలు కాంగ్రెస్ మీద ఎలాంటి నమ్మకాన్ని ప్రదర్శించలేదు. బీఆర్ఎస్ మీదనే, బీజేపీ మీదనే తమ నమ్మకాన్ని ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇది తీవ్ర అవమానంగా భావిస్తున్నది. ఈ అవమానం నుంచి బయటపడడానికి మొన్న వాళ్లకు చీకట్లో చిన్న వెలుగు రేఖ లెక్క కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ గెలవడం అనేది వాళ్ళ కొంత గుడ్డిలో మెల్ల లెక్క ఒక సీటు వాళ్ళకు దక్కింది. అది కూడా చనిపోతేనే. ఈ రోజు కూడా మాగంటి గోపీనాథ్ చనిపోతే ఆ సీటు, అంటే ఇదొక విచిత్రకరమైన పరిస్థితి. కాంగ్రెస్ తన ఖాతా ఓపెన్ చేసుకోవాలంటే ఎవడో ఒకటి చచ్చిపోవాలని కోరుకోవట్లేదు. చచ్చిపోయిన వాటిలో ఖాతా ఓపెన్ చేసుకోవాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. సో అందులో భాగంగానే ఈరోజు మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అకాల మరణం చెందడంతో ఆ సీటును మేము కైవసం చేసుకోవాలన్న తీరులో ఇక మేము కూడా హైదరాబాద్ లో ఉన్నాము, మాకు అధికారం చేపట్టిన తర్వాత కూడా ప్రజలు మమ్మల్ని నమ్మరా, అది ఎట్లా నమ్మరో చూస్తాము అన్న పద్ధతిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తన ప్రయత్నాలను మొదలుపెట్టింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయత్నాలను మొదలు పెట్టడం పక్కన పెడితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి అధికారంలో ఉన్న పార్టీకి ఉప ఎన్నికల్లో ఎక్కువ విజయావకాశాలు ఉంటాయి. సో ఇక్కడ తమ విజయావకాశాలను పరీక్షించుకుందాం, మేము ఎమ్మెల్యేలు అయిదాం. ఈ ఎమ్మెల్యే కావడమే కాదు, ఇప్పటికే హైదరాబాద్ లో నుంచి ఒక్క మంత్రి కూడా లేడు. ఎందుకంటే
అసలు హైదరాబాద్లో వాళ్ళకు ఉనికే లేదు కాబట్టి. మొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ గెలిచాడు. సో ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి పొన్నం చేస్తున్న వ్యాఖ్యలు ఈరోజు సంచలనంగా మారాయి ఆ పార్టీలో. ఈ సంచలనాలకు తెరదిచ్చుతూ మంత్రి పొన్నం ఇలా నిర్ణయాలు తీసుకోవడాన్ని తగ్గించే విధంగా ఈరోజు ముగ్గురు మంత్రులతోటి, అదేవిధంగా చైర్మన్లతోటి, 19 మంది రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లతోటి ఒక 3 గ్రూపులను తయారు చేసి ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ అప్పగించింది. అందులో మనం చూస్తే ఒక్కొక్కరికి ఆరుగురు చొప్పున వీళ్ళని కేటాయించడం జరిగింది. మంత్రి తుమ్మలతో పనిచేసే 6, మంత్రి పొన్నంతో పనిచేసే 6, మంత్రి వివేక్తో పనిచేసే వాళ్ళు 7. సో ఈ విధంగా 19 మంది కార్పొరేషన్ చైర్మన్లు, 3 మంత్రులు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యతలను చేపట్టారు. ఈ ఉప ఎన్నిక బాధ్యతల నేపథ్యంలో జూబ్లీహిల్స్లో గెలవడం ఒక ప్రతిష్టాత్మకంగా మారింది కాంగ్రెస్ పార్టీకి. గెలిచిన వాళ్లకు ఇక్కడ కేవలం ఎమ్మెల్యేనే కాదు, మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది అన్న ఒక ఆశ ఉన్నది. ఇప్పటి వరకు నగరంలో ఒక ఎమ్మెల్యేనే ఉన్నారు, ఆయన ఉప ఎన్నిక నుంచే. ఈ జూబ్లీహిల్స్ అనేది చాలా కీలకమైనది. సెలబ్రిటీలు ఉండేది, నాయకులు ఉండేది, నగరంలో ధనవంతులు ఉండేది. కాబట్టి ఇక్కడి నుంచి ఎన్నికైన ఈసారి అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. నగరంలో ఇప్పటి వరకు కూడా ఒక మంత్రి పదవి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో తీవ్రమైన పోటీ ఉన్నది. ఆ పోటీలో భాగంగానే నవీన్ యాదవ్, అదేవిధంగా అజారుద్దీన్ గతంలో పోటీ చేశాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. గత ఎన్నికల్లో నవీన్ యాదవ్ ఆయనకు సహకరించారు. అంతకుముందు నవీన్ యాదవ్ స్వతంత్రంగా పోటీ చేశారు, ఎంఐఎం నుంచి పోటీ చేశారు. వీళ్ళతో పాటు అంజన్ కుమార్ యాదవ్ కూడా ఆ టికెట్ కోసం ఆశిస్తున్నారు. అదేవిధంగా మైనార్టీ నుంచి అజారుద్దీన్తో పాటు మరొక 2 ఉన్నారు. అందులో ఫిరోజ్ ఖాన్, పాయిం కురేష్, వీళ్ళిద్దరు కూడా మాకు టికెట్లు కావాలంటున్నారు. మహిళల నుంచి గద్వాల విజయలక్ష్మి మేయర్గా ఉన్నారు, ఆమె టికెట్ ఆశిస్తున్న రేసులో ఉన్నారు. అదేవిధంగా మాజీ మంత్రి పీజేఆర్ కూతురు విజయారెడ్డి కూడా నాకు టికెట్ కావాలని కోరుకుంటున్నారు. కమ్మ సామాజిక వర్గం నుంచి బండి రమేష్ నాకు టికెట్ కావాలని అడుగుతున్నారు. అదేవిధంగా బీసీ సామాజిక వర్గం నుంచి గతంలో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేసిన మురళీ గౌడ్ కూడా నాకు టికెట్ కావాలని ఆయన అడుగుతున్నారు, ఆయన టికెట్ రేస్లో ఉన్నారు. సో ఈ విధంగా అటు ఖమ్మం నుంచి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితులుగా ఉన్న రోహిన్ రెడ్డి కూడా టికెట్ను ఆశించే వాళ్ళలో ఆయన ఉన్నారు. సో మైనార్టీలు, మహిళలు, రెడ్డి, బీసీలు, కమ్మలు, ఈ రకంగా ఏ వర్గానికి ఆ వర్గం వాళ్ళు ఈరోజు ఈ టికెట్ రేస్లో ఉన్నారు. వీళ్ళతో పాటు బొంతు రామ్మోహన్ కూడా నాకు టికెట్ కావాలనే టికెట్ రేస్లో ఆయన కూడా ఉన్నారు. సో ఇట్లా బీసీ వర్గం నుంచి బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఆయన గతంలో మేయర్గా పనిచేశారు. సో హైదరాబాద్ మొత్తం తనను గుర్తుపడుతుంది, బీసీ వర్గాల ప్రతినిధిగా నన్ను చూస్తారు అన్న పద్ధతిలో బొంతు రామ్మోహన్ కూడా టికెట్ను ఆశిస్తున్న వారిలో ఆయన ఉన్నారు. సో ఇలా అన్ని వర్గాల నుంచి అందరూ ఈరోజు అధికార పార్టీలో ఉన్న ఇక్కడ నుంచి ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఇది కత్తి మీద సాము లాంటిది కాంగ్రెస్ పార్టీకి. ఒకరికి ఇస్తే ఇంకొకరు హర్ట్ అవుతారు. ఈ హర్ట్ అయిన వాళ్ళు టికెట్ ఇచ్చిన వాళ్ళ గెలుపుకు ప్రయత్నించకపోగా వాళ్ళని ఓడించే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ వర్గాలు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో వీళ్ళందరినీ సమన్వయం చేయడం కోసం, వీళ్ళందరితోటి సమైక్యంగా ముందటికి వెళ్ళి విజయం సాధించడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన కసరత్తు చేస్తుంది. ఆ కసరత్తులో భాగమే 3 మంత్రులు, 19 మంది చైర్మన్లతోటి ఒక కమిటీ వేసి ఉప ఎన్నికల్లో విజయం సాధించాలనే ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడము. సో ఈ రకంగా మరి ఈ ఎన్నికలు ఏం జరగబోతున్నాయి, ఎన్నికల ఫలితాలు ఎలా రాబోతున్నాయి అనే తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ప్రభుత్వం మాత్రం తన వంతు ప్రయత్నం తాను చేయడం మొదలుపెట్టింది.